హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా టమాటా ఎగ్ రైస్ లంచ్ బాక్స్ రెసిపీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక 2 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 మిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లంలోని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజు ఉన్న ఒక 2 టమాటాలని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. టమాటా అనేది ఇలా సాఫ్ట్గా మగ్గాక ఇందులోకి ఒక 1/2 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని కారంలోని పచ్చివాసన పోయే వరకు మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక 2 ఎగ్స్ను ఇలా కొట్టి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం పాటు అలా వదిలేయాలి. 1 నిమిషం తర్వాత ఈ ఎగ్స్ని 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 కప్పు వరకు అన్నం వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, టమాటా ఎగ్ రైస్ రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా మనం ఈ రైస్ను ఇలా రెడీ చేసుకోవచ్చు అండి. పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా సూపర్గా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన టమాటా ఎగ్ రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.